మళ్ళీ సత్యన్వేషి మనోహర్ యూట్యూబ్ ఛానల్ మీద 2 రియాక్షన్ వీడియోస్ చేసిన తర్వాత ఆఫ్టర్ 2 వీక్స్ మనోడు రెస్పాండ్ అయ్యాడు. రెస్పాన్స్లో ఏం రాస్తుందంటే, బాబు బద్దం ఏదో పెద్ద పోటుగాడిలా అస్సలు వదలను అని ఆవేశపడుతున్నావు. భగవద్గీత మీద నేను చేసిన వీడియో చూసి చాలా నొప్పులు పడుతున్నావు. ఓకే, లైవ్కి వచ్చాయి మాట్లాడుకుందాం. బాబు నిజంగా నేను లైవ్కి రమ్మంటున్నావు నువ్వు. ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్. నువ్వు మాట్లాడిన ఒక్కటి కూడా నిజం లేదా? అన్ని బూతులు మాట్లాడినావు. నిజంగా లైవ్కి రమ్మంటున్నావు అంటే ఎక్కడో తేడా కొడుతుంది నాకు యాక్చువల్గా. ఎనీవేస్, నేను గీత మీద నా ఆర్గ్యుమెంట్ పెట్టాను. బాబు నువ్వు గీత మీద ఆర్గ్యుమెంట్ పెట్టలేదు. ఫ్రాంక్లీ స్పీక్, నువ్వు గీత మీద ఆర్గ్యుమెంట్ పెట్టలేదు. నువ్వు ఆర్గ్యుమెంట్ పెట్టినుంటే నేను నీతో ఇలా రెస్పాండ్ అయ్యేవాడిని కాదు. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు తెలుసా? నీకు చూపిస్తుంది, నీ మాటలు ఇప్పుడే వినిపిస్తావు చూడు. ఈ బొక్కల బనీళ్ళు వాట్సాప్ అంకుళ్ళు ఉంటారు, వాళ్ళు పంపిస్తుంటారు. వీళ్ళు ఎగేసుకుని చదివేసేసి, చూసావా భగవద్గీత చాలా గొప్పది, అది లేదు ఇది లేదు అంటారు. తర్వాత శ్లోకాలు చదవాలన్న ఇంగితం కానీ బుర్ర కానీ ఉండదు ఈ బకరకాళ్ళకి. కాబట్టి నేనే చదివి వినిపిస్తాను. ఏంది బొక్కల బనీన్లా? బత్తాయిగాళ్ళు అంటావా? దొంగ సన్నాసులు అంటావా? దొంగ ప్రవర్చనకర్తలు అంటావా? నువ్వు డైరెక్ట్గా శ్లోకం చదువు, సరే ఓకే, బుక్లో ఏదో చదవాలనుకుంటున్నా, ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటా, డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసేసి. ఈ తిట్టుడు వ్యాపారం ఏంది పైన? ఇది నువ్వు తిడితేమో అది గొప్ప విషయం, బట్ వేరే వాళ్ళు నేనేమనంటే మాత్రం నీకు మొత్తం కాలిపోతుంది కింద. దీనికి ఎన్ని రకాల సామెతలు ఉన్నాయి తెలుసా? కామన్ సెన్స్ ఉందా బ్రదర్ నీకు? నువ్వు మాట్లాడేటప్పుడు మాత్రం అవి తిట్లు. వేరే వాళ్ళు నేను ఒక మాట అంటే నువ్వు తట్టుకోలేని పరిస్థితికి వెళ్ళిపోతావు అనమాట. సరేలే, నీకు గీత అర్థమైందని చెప్పేసి ఓ ప్రవచనాల మీద ప్రవచనాలు చేస్తున్నావు కదా. ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పిన సరేనా? భగవద్గీతలో అర్జునుడు ఒక పాయింట్ మెన్షన్ చేస్తాడు. ఏమంటాడంటే, దుర్గుణాలు ప్రబలిపోవడం వల్ల స్త్రీలు నీతి తప్పిన వారు అవుతారని చెప్తాడు అనమాట. రైట్, ఇప్పుడు స్త్రీలు నీతి తప్పిన వారు అవుతారని చెప్పినావు కదా. ఇప్పుడు దీన్ని నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఎట్లా ఇస్తావు చూస్తావు. నువ్వేమంటున్నావు, ఫస్ట్ 2-3 శ్లోకాలు వస్తాయి. ఆ శ్లోకాల్లో నెక్స్ట్ శ్లోకంలోనే అర్థమైపోతుంది, నెక్స్ట్ శ్లోకంలోనే అర్థమైపోతుంది అని చెప్పేసి అసలు ఉన్న శ్లోకంని ఎక్స్ప్లెయిన్ చేయడం బంద్ చేసినావు. ఎందుకంటే నీకు అడే మిస్టేక్ కనబడలేదు. మిస్టేక్ కనబడకపోవడం కాదు, నీకు ఎట్లా చెప్పాలో అర్థం కాలేదు. రైట్, ఈ సిచ్యువేషన్ చాలాసార్లు వచ్చినాయి ఈ వీడియోలో. ఎక్కడైనా మ్యాటర్ అర్థం కాలేదు అనుకో, నెక్స్ట్ శ్లోకం అనేసి ఇమ్మీడియట్గా నువ్వు మెన్షన్ చేసేస్తావు. ఓకే ఫైన్, అది నీ వీక్నెస్ అనుకుందాం. సరే, ఇప్పుడు దుర్గుణాలు ప్రబలిపోవడం వలన స్త్రీలు నీతి తప్పిన వారు అవుతారని చెప్పేసి మనోడు బాధపడుతున్నాడు. ఎవరు? అర్జునుడు బాధపడుతున్నాడు. ఎప్పుడైతే స్త్రీలు అనగానే నీకు ఒక్కసారి ఛాన్స్ దొరికినట్టు ఫీల్ అయిపోయినావు. చూసినావా స్త్రీలను ఎంత చీప్గా డీల్ చేస్తున్నారు భగవద్గీతలో? అసలు ఫస్ట్ స్త్రీలే భగవద్గీతను వదిలేయాలని చెప్పేసి అదొక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినావు. రైట్, ఇప్పుడు దీని మీనింగ్ నువ్వు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసినావు? పాయింట్ ఏమో దుర్గుణాలు ప్రబలిపోవడం వల్ల. ఈ వర్డ్ని తీసినావు, ఏం చేసినావు? కంట్రోల్ చేయడానికి మగవాళ్ళు లేరు కదా అంటారు. ఇప్పుడు ఈ సడన్గా ఈ కొత్త పర్స్పెక్టివ్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. అందుకే అంటున్నాను, ఒక క్రిమినల్ మైండ్ అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళు నెగిటివిటీని భయంకరంగా ఇది ఏం చేస్తారంటే జపం చేస్తుంటారు బేసిక్గా. అట్లాంటి మైండ్ సెట్ నీకు ఉంది బ్రో. మరి నీకు కూడా తెలుసో లేదో నాకు తెలియదు. దుర్గుణాలు ప్రబలిపోవడం వల్ల అనే దానికి చాలా డిఫరెంట్ మీనింగ్ ఉంది, కాంటెక్స్ట్ వేరే. అసలు దాన్ని తీసేసి కంప్లీట్గా నువ్వేమంటున్నావు అంటే కంట్రోల్ చేయడానికి మగవాళ్ళు లేరు కదా అంటున్నావు. ఎప్పుడు మగవాళ్ళు కంట్రోల్ చేయరు, ఉమెన్ ప్రొటెక్ట్ చేస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు. రైట్, సరే, కంట్రోల్ చేయడానికి మగవాళ్ళు లేరు కదా అంటున్నావు కదా. దాని తర్వాత నువ్వేమంటున్నావు? స్త్రీలు, కుల స్త్రీలు నీతి తప్పిన వారు అవుతారని చెప్పేసి అర్జునుడు అంటున్నాడు అనమాట. నీతి తప్పిన వారు అవుతున్నారంటే దాని అర్థం ఏంటిది? అవినీతి పనులు చేస్తారనమాట, అంతే కదా. ఈ వర్డ్ని కూడా నువ్వు ఏం చేసినావు? నీతి తప్పిన వారు అవుతారు. ఎవరు నీతి తప్పిన వారు అవుతారు? నీతి తప్పిన వారిని తీసేసి కుల స్త్రీలు దారి తప్పిన వారు అవుతారని చెప్పేసి అన్నావు. సరే, అంతవరకు కూడా ఓకే అనుకుందాం. నీతి తప్పిన వారిని తీసేసి దారి తప్పిన వారు చేసినావు. దుర్గుణాలు ప్రబలిపోవడం అనే వర్డ్ని తీసేసి కంట్రోల్ చేయడానికి మగవాళ్ళు లేరని చెప్పేసి నువ్వు ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ క్రియేట్ చేసినావు. ఇప్పుడు 2 థింగ్స్ అయిపోయినాయి. కంట్రోల్ చేయడానికి మగవాళ్ళు లేరు కాబట్టి, యుద్ధాలు చనిపోతారు కాబట్టి స్త్రీలు దారి తప్పిన వారు. ఎవరితో దారి తప్పుతారు అని చెప్పేసి ఇమ్మీడియట్గా నెక్స్ట్ వర్డ్ చెప్పినావు. అంటే నీతి తప్పడం అంటే, అవినీతి పన్ను అంటే దారి తప్పడం. దారి తప్పడం అంటే నీ ఉద్దేశంలో ఏంటిది? ఎవరితో దారి తప్పుతున్నావు అంటే ఎవరితో దారి తప్పుతున్నారు అనే ఆ వర్డ్ మాట్లాడినావు అంటే చాలా ఆలోచించి మాట్లాడినట్టున్నావు కదా నువ్వు. నీ ఇంటెన్షన్స్ అయితే ఇక్కడ క్లియర్గా అర్థమవుతున్నాయి కదా.
ఎంత క్రిమినల్ మైండెడ్ ఉండేది, ఎంత రాంగ్ ఇంటెన్షన్స్ ఉన్నాయి. దారి తప్పడం అనేది చిన్నపిల్లలు కూడా దారి తప్పుతారు. చిన్నప్పుడు తల్లిదండ్రులు సరిగ్గా కేర్ తీసుకోలేదనుకో పిల్లలు చదువుకోకుండా దారి తప్పుతారు అన్నమాట. దారి తప్పి దురాలవాట్ల మీద ఇదైపోయి లైఫ్ని స్పాయిల్ చేసుకుంటారు. అంతే కదా. ఇప్పుడు పిల్లలు దారి తప్పడం అంటే ఎవరితో దారి తప్పడం అని అనం మనం అంటామా. ఎవరితో దారి తప్పుతున్నారు, మగవాళ్ళతోనే దారి తప్పుతున్నారు కదా అంటే ఇక్కడ ఇండైరెక్ట్ గా యు ఆర్ సేయింగ్ దట్ ఉమెన్ ఆర్ యాక్చువల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ ప్రాస్టిట్యూషన్, రైట్. లైంగిక సంబంధం గురించి మాట్లాడుతున్నాం. అసలు లైంగిక సంబంధం అనే కాన్సెప్ట్ నీ నోటి ద్వారా ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ వింటున్నా నేను. ఈ శ్లోకాన్ని ఇంత బ్యూటిఫుల్ గా ట్రాన్స్లేట్ చేసినావు అంటే అసలు నీ మైండ్ ఇక్కడే అర్థమైపోతుంది కదా బ్రదర్. నువ్వు ఎందుకు ఇంత పెద్ద మాట అన్నావు? నీ దగ్గర ఆన్సర్ ఉందా దీనికి? అవినీతి పనులు అంటే ఏంటో నేను చెప్తాను. ఇప్పుడు దాంట్లో అర్జునుడు ఇంకో కొన్ని విషయాలు కూడా చెప్తాడు. ఒకటి నీతి తప్పడం అంటాడు, రెండోది అవాంఛిత సంతానం గురించి కూడా మాట్లాడతాడు. అవాంఛిత సంతానం అంటే ఏంటిది అది కూడా అర్థం చేసుకుందాం. ఫస్ట్ నీతి తప్పడం దాని గురించి మాట్లాడడం. నీతి తప్పడం అంటే ఏంటిది? అవినీతి పనులు చేయడం. అవినీతి పనులు ఏంటిది? ఇప్పుడు సొసైటీలో అవినీతి పనులు చాలా జరుగుతూ ఉంటాయి, అవునా కదా. ఎలాంటి పనులు అంటే దొంగతనము, అబద్ధాలు ఆడడం, ఈర్ష, కోపం, పగ, ద్వేషం, స్వార్థం, చాలా అవినీతి పనులు అంటారు అన్నమాట. ఇవన్నీ నాకే కావాలి. ఎందుకంటే ఆ టైంలో ఏమవుతుందంటే అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. ఎందుకంటే సొసైటీస్ కంప్లీట్ డ్యామేజ్ అయిన కండిషన్లు ఉన్నాయి. ఇవన్నిటిని కలిపి అర్జునుడు ఏమంటున్నాడు? స్త్రీలు నీతి తప్పిన వారు అవుతారు కదా, ఎందుకంటే వాళ్ళకి ప్రొటెక్షన్ లేదు కదా, వాళ్ళకి రెస్పెక్ట్ లేదు కదా, బికాజ్ సొసైటీ ఆల్రెడీ రాంగ్ కండిషన్లోకి వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి అర్జునుడు బాధపడుతున్నాడు. ఇట్స్ సో సింపుల్, సో నీట్ అండ్ క్లీన్ అనమాట. ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు ఉమెన్కి అర్జునుడు ఇచ్చినంత రెస్పెక్ట్ నాకు తెలిసి హిస్టరీలో ఎవరు ఇవ్వలేదు అసలు. అలాంటిది నువ్వు ఇంత అంటే ఇప్పుడు నీ నోరు ఎలాంటి నోరు అనేది నీ నోటి ద్వారానే తెలుస్తుంది, అవునా కదా. నువ్వు ఎంత గలీజ్గా మాట్లాడినావు. నీతి తప్పిన వారిని తీసేసి దారి తప్పిన వారు అవుతారు. ఎవరితో దారి తప్పుతారో తెలుసా? మగవాళ్ళతోనే కదా అని చెప్పేసి నువ్వు దాన్ని కరెక్ట్గా అంటే ఇమ్మీడియట్గా ఉమెన్ హ్యాస్ టు, స్త్రీలు ఈ భగవద్గీత చదవడం మానేయాలని చెప్పేసి నువ్వు స్టేట్మెంట్ ఇస్తున్నావు. అది ఎంత బ్యూటిఫుల్ స్టేట్మెంట్. అక్కడ ఉమెన్కి ప్రొటెక్షన్ లేకుంటే ఉమెన్ విల్ బికమ్ ఫోర్స్డ్ టు డూ అవినీతి పనులు. అవినీతి పని కరెక్షన్ కూడా అవినీతి పనే, ఉన్నాయి కదా. ప్రతిదారి నువ్వు ఏమంటారు ప్రాస్టిట్యూషన్కి లింక్ పెట్టాల్సిన అవసరం లేదు బ్రదర్. నువ్వు ప్రతిదానికి అది ఒకటే సొల్యూషన్ ఉందా అంటే నువ్వు ఏం మాట్లాడాలి చెప్పు. నీలాంటితో ఏం మాట్లాడుతుంది చెప్పు. అందుకే నువ్వు ఇప్పుడు నీ మెంటల్లీ డిజేబుల్డ్ పర్సన్ అనడంలో తప్పే లేదు కదా. అసలు ఎన్ని ఉన్నాయి విషయాలు మాట్లాడడానికి. సొసైటీలో చిన్న తప్పు జరుగుతుంది. ఇప్పుడు అవాంఛిత సంతానం గురించి మాట్లాడదాం. ఇప్పుడు తల్లిదండ్రులు ఎప్పుడైతే దారి తప్పుతారో, నీ ఉద్దేశంలో దారి తప్పడం అంటున్నావు కాబట్టి దారి తప్పడమే అనుకున్నాం. దారి తప్పడం అంటే చాలా ఉన్నాయి, రైట్. అంటే సొసైటీలో ఒక న్యాయం, ఒక ధర్మం, ఇలాంటివన్నీ ఉంటాయి. నువ్వు ఒక పని చేస్తున్నప్పుడు యూ షుడ్ రెస్పెక్ట్ ఈచ్ అదర్. ఇది చాలా ఇంపార్టెంట్. సొసైటీలో బ్రతకాలంటే నువ్వు స్వార్థంగా బ్రతికితే సొసైటీలో బ్రతకలేవు. ఎందుకంటే ఈవినింగ్ అయ్యేసరికి యూ షుడ్ ఫీల్ వెరీ కంఫర్టబుల్ స్టేయింగ్ అట్ హోమ్ అనమాట. బికాస్ యూ నో దట్ యూ రెస్పెక్ట్ ఈచ్ అదర్, యూ ట్రస్ట్ ఈచ్ అదర్. నీ సొసైటీ, కమ్యూనిటీ, యూ ప్రొటెక్ట్ ఈచ్ అదర్, యూ హెల్ప్ ఈచ్ అదర్. బేసికల్లీ వీఆర్ ఆల్ హెల్ప్లెస్. హ్యూమన్స్ అనేవాళ్ళు ఎప్పటికైనా హెల్ప్లెస్ అనమాట. నువ్వు పుట్టంగానే నడిచినావా? నడవలేదు. సంబడి ప్రొటెక్టెడ్ యూ యాక్చువల్. అంతే, నేచర్లో దిస్ ఈజ్ అ కామన్ థింగ్ అనమాట, రైట్. సో మన హెల్ప్లెస్నెస్ని మనము డిసడ్వాంటేజ్ లాగా తీసుకోవద్దు. యూ షుడ్ హెల్ప్ ఈచ్ అదర్. ఆ డిపెండెన్సీ అనేది ఫ్రమ్ ద ఫస్ట్ నుంచే ఉంది. ఓకే, హ్యూమన్ కాన్షియస్ నుంచే డిపెండెన్సీ అనేది కంటిన్యూగా ఉందన్నమాట, రైట్. ఇప్పుడు అవాంఛిత సంతానం అంటే ఏంటిదంటే యూజ్లెస్ చిల్డ్రన్ అంటారు. యూజ్లెస్ చిల్డ్రన్ అంటే ఏంటిదంటే ఇది ప్రాస్టిట్యూషన్ వల్ల పుట్టిన పిల్లలు కాదు. అంత నెగిటివ్గా వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఎప్పుడైతే తల్లిదండ్రులు దారి తప్పుతారో పిల్లలకి అవే బుద్ధులు వస్తాయి. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? జూదం ఆడుతున్నారు, ఆర్ నీతి తప్పడం అంటే ఏంటిదంటే డూయింగ్ సంథింగ్ ఇల్లీగల్ యాక్టివిటీస్. ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే డోంట్ అగైన్ థింక్ అబౌట్ లైంగిక సంబంధం. ఓకే, అది చాలా చిన్న విషయం. చాలా దేర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్ విచ్ హ్యాపెన్స్ ఇన్ ద సొసైటీ, రైట్. అబద్ధాలు ఆడడం, దొంగతనాలు, కూడా తల్లిదండ్రులు దొంగతనాలు చేస్తున్నారు ఇప్పుడు. నీతి తప్పిన వారు అయిపోయింది. ఎందుకంటే సొసైటీ డ్యామేజ్ అవుతుంది. దుర్గుణాలు అంటే అవే కదా. నీ దుర్బుద్ధి వచ్చేసింది. నీ దుర్బుద్ధి వచ్చినప్పుడు తప్పని చేయడానికి వెనకబడము. సో నీ అలవాట్లు పిల్లలకు నేర్పిస్తాం, అంతే కదా. ఇప్పుడు ఫాదర్ ఒక ఆర్టిస్ట్ అనుకున్నాం, పిల్లలకి ఆర్టిస్టిక్ స్కిల్స్ నేర్పడానికి ట్రై చేస్తాం. ఫాదర్ ఒక సిన్సియర్ పర్సన్ అనుకో, పిల్లలకి ఆ సిన్సియారిటీ నేర్పడానికి ట్రై చేస్తాం. ఫాదర్ ఒక దొంగ, ఫాదర్ ఒక
జూదం ఆడుతున్నాడు, డ్రగ్స్ సేల్ చేస్తున్నాడు, ఇట్లాంటివన్నీ అవినీతి పనులు అంటారు. ఇవన్నీ అవినీతి పనులు చేస్తున్నాడు, కరప్షన్ చేస్తున్నాడు, సో మెనీ థింగ్స్. హీఈస్ ట్రబులింగ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు పిల్లలకి అదే అలవాటు అవుతుంది కదా. సో పిల్లలు అప్పుడు ఏమవుతారు, దోస్ చిల్డ్రన్ విల్ బికమ్ యూజ్లెస్ అనమాట, అన్వాంటెడ్ చిల్డ్రన్ అయిపోతారు అనమాట వాళ్ళు. ఇట్ ఈస్ వెరీ సింపుల్. దీంట్లో నువ్వు మిస్లీడ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంత సింపుల్ లాజిక్ ని అర్జునుడికి అర్థమైంది ఆ రోజుల్లో. అంటే అసలు అంటే ఇక నీ మెంటాలిటీ ఇక్కడ చాలా క్లియర్ గా అర్థమైపోతుంది అనమాట. సో బ్రో, నాకు ఇప్పుడు నేను చెప్పిన విషయం మీద నీకేమన్నా అర్థమైతే రెస్పాండ్ కాను ఒకసారి, చూద్దాం నీ రెస్పాన్స్ ఎట్లుంటది అనేది. సరేనా? దుర్గుణాలు ప్రబలిపోవటం వలన ఓ కృష్ణ, కుల స్త్రీలు నీతి తప్పిన వారు గుదురు, మరియు స్త్రీల యొక్క అనైతిక ప్రవర్తన వలన ఓ వృష్టి వంశస్థుడా అవాంఛిత సంతానం జన్మిస్తారు. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియ. విన్నారా? స్త్రీలు అనైతిక ప్రవర్తన చేస్తారంట. ఎందుకు? ఎందుకంటే కంట్రోల్ చేయడానికి మగోళ్ళు ఉండరు కదా, ఈ యుద్ధంలో చస్తారు కదా. అంటే పాండవులు చేస్తే పాండవుల పెళ్ళాలు నీతి తప్పుతారు, కౌరవులు చేస్తే కౌరవ పెళ్ళాలు నీతి తప్పుతారు, ఆడవాళ్లే నీతి తప్పుతారండి, మగవాళ్ళు పాపం తప్పరు అసలు. ఇంత ఏడుపు ఏడ్చాడు కదా, అయినా సరే చివరికి మహాభారత యుద్ధం జరిగింది, చావాల్సిన వాళ్ళు చచ్చారు, స్త్రీలు అధర్మపరులు అయిపోయారు అన్నమాట మనం అనుకోవాలి. అందుకే కలియుగం ప్రవేశించింది. స్త్రీలు దారి తప్పటం వల్ల ఇదంతా జరిగింది అనమాట. ఇది గీతాకారుడి ఉద్దేశం. స్త్రీలు దారి తప్పితే అవాంఛిత సంతానం కలుగుద్దంటండి. ఇంకో మగాడితోనేగా దారి తప్పేది. మీరు గమనించారో లేదో, ఎలాంటి కులబోడైనా సరే, ఎలాంటి కులంవాడైనా సరే మగవాడి తప్పు ఉండదండి, స్త్రీ మాత్రమే దారి తప్పుతుంది. అది వీళ్ళ ఉద్దేశం. ఇందుకే చెప్తా, ఈ దిక్కుమాలిన మతాలన్నిటినీ మొట్టమొదట వదిలేయాల్సింది స్త్రీలు. సరే, మనం ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి, నీవి అన్ని ఎవ్రీ వర్డ్ అంటే నువ్వు మాట్లాడిన ప్రతి వర్డ్ని నేను కవర్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. సో నెక్స్ట్ టాపిక్స్ మీద కూడా ప్రిపేర్ అవుతున్నాను. సో నేను